నాగలక్ష్మిది ప్రతి సంవత్సరం వస్తుంది. అర్థమైంది కదా? అలాగా నేను ఇప్పుడు భాస్కర్ రావు గారిని కైండ్లీ టేక్ ఇట్ ఓవర్. సభకు నమస్సమాంజలి. ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు, రేపటి పిల్లలు, నిన్నటి పిల్లలు అందరూ కలిసి సమష్టిగా కృషి చేస్తేనే, పరస్పర సహకారం అందించుకుంటేనే ఆ పాఠశాల సమగ్ర అభివృద్ధి చెందుతుంది. దీనికోసం మన పూర్వ విద్యార్థులు ఒక విశిష్టమైన చేయుత కార్యక్రమం, అది ప్రోత్సాహంగాను అభినందనగాను ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ పూర్వ విద్యార్థుల్లో ముఖ్యంగా ఒక బ్యాచ్ నేను ఉండగా ప్రారంభించారు. 2010లోనే ప్రారంభించారు. ఈనాటికి అది ఏనాటికి కొనసాగేలాగా వాళ్ళు తీర్మానం చేసుకునే ఉన్నారు. వారిలో చేల సత్యనారాయణ మనందరికీ బాగా పరిచయం అయిపోయిన వ్యక్తి, సింహాద్రి నరహరి, నాగిశెట్టి బాల మురళీకృష్ణ, మల్లుల వాసుదేవ్ కుమార్, చేర్ల శ్రీహరి కుమార్, ఈ మిత్రులందరూ కలిసి మనస్విని చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా ఒక 20,000 రూపాయలు ఒక 10th క్లాస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా 7th, 8th, 9th, 10th అంచెలంచెలుగా, అంటే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత వాడి అభివృద్ధి ఎలా ఉంది, వాడి పరిస్థితి ఎలా ఉంది, వాడికి మనం ఎలాంటి చేయూత ఇస్తే మరింత ముందుకు వెళ్ళగలడు అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ట్రస్ట్ ఈ ఏడాది చాలా 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 ప్రత్యేకంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. నిజంగానే స్థితిమంతులైన పూర్వ విద్యార్థులు చేయూత ఉంటే ఎలాంటి వాడైనా సరే ఎలాంటి చదువైనా చదువుకోగలడానికి నిన్న జరిగిన ఒక చిన్న ఉదాహరణ సాక్ష్యంగా మిగులుతుందండి. నిన్న అష్టావధానం చేశారు పిల్లలు. ఆ అష్టావధానం చేసిన పిల్లలలో అష్టావధాని సునీత, చంద్ర సునీతను అభినందిస్తూ మన కాకర్ల శ్రీనివాస్ గారు పూర్వ విద్యార్థి, ఈ పాఠశాల భవనంలో ఇసుకంతా దాదాపు సుమారుగా అయింది. అన్ని విధాలా చేయూతనిచ్చే ఆయన ఈ విషయంలో కూడా నిన్న అమ్మాయి చూస్తే చాలా పేద అమ్మాయి అడిగాడు. ఆయన ఆ పాప పరిస్థితి ఏంటన్నాడు. అడిగితే ఒక పేద పిల్ల, సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళంతా పేద పిల్లలే, ఆ పేద పిల్లలు ఆ పిల్ల కూడా ఉంది. అలా చెప్పిన తర్వాత ఆయన ఏమనంటే, ఆ అమ్మాయిని నేను దత్తత తీసుకుంటున్నాను, ఆ అమ్మాయిని నేను నా సొంత కూతురులా చదివించుకుంటాను, బట్టలే కాదు, పుస్తకాలే కాదు, ఫీజులే కాదు, ఆమె జీవితంలో సెటిల్ అయ్యే వరకు ఆమె డాక్టర్గా సెటిల్ అవుతుందా, ఇంజనీర్గా సెటిల్ అవుతుందా, లెక్చరర్గా సెటిల్ అవుతుంది, ఎలాగైతే అలాగా ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను ప్రకటించాడండి. దీనికోసం ఆయన ఎన్ని లక్షలు వెచ్చిస్తాడో పక్కన పెడదాం, కానీ ఎంతటి మహోన్నత లక్ష్యాన్ని ముందు పెట్టాడో అది ఆలోచిద్దాం. మనలో దాదాపు 46 నుంచి ఈనాటి వరకు కొన్ని వేల మంది అద్భుతంగా సెటిల్ అయి ఉన్నారు. ఇలాగే ఒక్కొక్క బిడ్డను నేను ఒక బిడ్డకి చేయూతనిస్తానంటే మన పిల్లలు ఎవరైనా సరే పేద పిల్లలు అనేవాళ్ళే ఉండరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పేదవాళ్ళు కారండి, పేరెంట్సే పేదవాళ్ళు. పిల్లలు పేదవాళ్ళు అంటే వీల్లేదండి. ఎందుకంటే కొత్త పుస్తకాలు ఇస్తుంది ప్రభుత్వం, 2 జతల బట్టలు ఇస్తుంది. ఈ విషయంలో కూడా డబ్బున్నవాడి పిల్లాడైనా సరే ఆ పుస్తకాల కోసం అన్ని షాపులు తిరగాలి, మన పిల్లాడు అలా తిరగక్కర్లేదు. ఎంత జమీందారు పెట్టైనా సరే వాడి బట్టలు వాడే షాప్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, కుట్టించుకోవాలి, నాణ్యతలు పడాలి. మన పిల్లవాడికి ఆ పరిస్థితి కాదు. ఒకవేళ నేను కాకపోతే మీకు వెళ్ళిపోండి, ఇదే పరిస్థితి. నేను కాకపోతే మీకు వెళ్ళిపోండి. ఇది కాకుండా మధ్యాహ్న భోజనం వారానికి 3 కోడిగుడ్లు, వేడి వేడి భోజనమే,
మంచినీళ్ళు వీళ్ళని మరింత అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాల ప్రభుత్వానికి చేయూతగా పూర్వ విద్యార్థులు కూడా ఉంటున్నారు. ఈ దిశగా మనం కూడా చేయూతనిస్తే ఎలాంటి విద్యార్థి అయినా సరే అద్భుతమైన అవకాశాలు అందుకుంటాడు, వాడి జీవితాన్ని వాడే చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాడు. ఈ విషయంలో మన మనస్విని ట్రస్ట్ ఈ ఏడాది ప్రకటిస్తోంది 20,000 రూపాయలని. అందరూ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నటువంటి పిలిచేద్దాం, స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 7th క్లాస్ చదివి ఈ ఏడాది 8th వచ్చినటువంటి బిఎల్ మణికంఠను మనస్సుని చారిటబుల్ ట్రస్ట్ అభినందిస్తూ ప్రోత్సహిస్తోంది 500 రూపాయలు ఇచ్చి. ఎం గణేష్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్ వచ్చాడు పిల్లాడు, 500 రూపాయలు ఇస్తోంది. ఎస్ఎంఎల్ శుభవాణి, ఈ అమ్మాయి కూడా 2nd నుంచి 8th వచ్చింది. కేఎల్డి సింధుజాశ్రీ, ఈ అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతిలో ఉంది. డి లలితాంబిక, ఈ అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతిలో ఉంది. ఈ వీరనాగు, ఈ అమ్మాయి కూడా ప్రస్తుతం 9వ తరగతిలో ఉంది. జే దుర్గాపతి ప్రస్తుతం 10వ తరగతిలో ఉన్నాడు. సి సత్యవాణి ప్రస్తుతం 10వ తరగతిలో ఉంది. టి హేమ, ఈ పాప కూడా 10వ తరగతిలోనే ఉంది. ఈ ఉన్న వాళ్ళలో మరింత కొంచెం ఇబ్బందిగా ఉండే ఫ్యామిలీస్ కూడా టేకప్ చేయడం జరిగింది. బాగా చదువుకుని మరింత పేదగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కూడా తీసుకున్నారు వీళ్ళు. ఐ పోసమ్మ, పి సునీత, ఓ విజయలక్ష్మి, డి పోసిరత్నం, పి గాయత్రీదేవి, ఎం సత్యవేణి, ఎస్ శ్రీ దివ్య, టి భారతలక్ష్మి. ఈ అందరికీ మనస్విని ట్రస్ట్ చేతునిస్తుందండి. వీరిలో గాయత్రీదేవికి 2,000, సత్యవేణికి 2,000, శ్రీదివ్యకి 2,000, భారతలక్ష్మికి 1,000 రూపాయలు, మిగిలిన పిల్లలందరికీ 500 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇది కాకుండా మొన్ననే ప్రకటించారు దోసనపూడి పుల్లయ్య గారు. ఈయన కూడా పేదరికం, బాగా చదువుకునే లక్షణం, ఈ 2 లక్షణాలు ఉన్న పిల్లలకి చేయుతగేయమని అక్షరాల 10,000 రూపాయలు ఇచ్చారండి. దాన్ని మన వాళ్ళు బాగా పరిశీలించి ఈ ఏడాది 10th లో 9.8తో 888 సీట్ సంపాదించినటువంటి సాహిత్యశ్రీ కేఎల్డి సాహిత్యశ్రీ, ఆ అమ్మాయికి
ఈ పుల్లారావు గారు ఇచ్చిన అమౌంట్లో వచ్చి 4,000 రూపాయలు వెళ్తుంది. ఈ అమ్మాయి ట్రిపుల్ సీట్ వచ్చి మన ప్రభుత్వ పాఠశాల వైభవ ప్రభావాన్ని న్యూస్ వీడియో వరకు చాటి చెప్పింది. నీకు ఇంకా ఉన్నాయి బహుమతులు, అవి కూడా చెప్పు. అదేవిధంగా పోసమ్మ బాగా చదువుకుంటూ ఏమాత్రం చేయతోందని ఇంకా బాగా చదువుకోగలిగే లక్షణాలు ఉన్న పోసమ్మకు అమ్మ ఉందా రాతలేరా 6,000 రూపాయలు 6,000 రూపాయలు పోసమ్మకు. మన సాహిత్యాశ్రీకి వీరమల్లు కోటేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మన సూర్యనారాయణ గారు 2,000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నారు. దాదాపు నాకు తెలిసి ఈ ప్రైజులన్నీ ఇచ్చిన ప్రైజులన్నీ కూడా పూర్వ విద్యార్థులు లేకుంటే ఈ ఊరు వాళ్ళు, ఈ పాఠశాలతో అనుబంధం ఉన్న వాళ్ళు మాత్రమే చేశారు ఈ పని. కానీ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఒక వ్యక్తి గురించి చాలా విశిష్టంగా చెప్పుకోవాలి. మన ఊరు కాదు, మన వాడ కాదు, ఎక్కడో గుడివాడలో పుట్టి ఎక్కడో హైదరాబాద్లో పిహెచ్డి చేసి సుబ్బారావు గారికి శిష్యురాలై ఆ వంకని మన పాఠశాలకు 2 సార్లు వచ్చారు. ఆవిడ వచ్చి ఆ గేట్ ఆవిడే పెట్టించారు. ఆ గడియారానికి కూడా ఆవిడ షేర్ ఉంది. ఇది కాకుండా చాలా వరకు తెర వెనుకబడి చేసి పెట్టారు. అదే కాకుండా 1,00,000 రూపాయలు ముందే మనం గుర్తుంచుకోవాలి. మన పూర్వ విద్యార్థిని కాదు, మన ప్రాంత వ్యక్తి కాదు, మన పాఠశాల మీద ఉన్న అపారమైన అభిమానం, తమ గురువుదేవుని మీద ఉండే అపారమైన భక్తి విశ్వాసాలు మేళవించి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ చేస్తున్నారండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. దాని మీద వచ్చే వడ్డీ ఆ టాపర్ అయినటువంటి ఆడపిల్లకి ఇచ్చారు. ఆ విధంగా ఈ ఏడాది వడ్డీ కూడా ఇచ్చేశారు. ఆవిడ ఇంకా ఫిక్స్డ్ చేయలేదు కానీ వడ్డీ ఇచ్చేశారు. 6,000 రూపాయలు, అక్షరాల 6,000 రూపాయలని సాహిత్యశ్రీకి నాగలక్ష్మి, మా విద్యారంగ అనురాగలక్ష్మి రండి. ఈ ప్రైజ్ ఎప్పుడూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నట్టే ఈ పాఠశాల ఉన్నట్టే ఈ ప్రైజ్ ఉండబోతోంది. అది ఫిక్స్డ్ చేయబడుతుంది. వడ్డీ మాత్రమే పిల్లలకి ఇవ్వబడుతుంది. అది కూడా ఆడపిల్లకి, అది కూడా బాగా చదువుకునే పిల్లకి. శ్రీకాకుళంలో వచ్చింది కానీ క్యాంపస్ మాత్రం న్యూస్ వీడియో ప్రస్తుతానికి. అక్కడ ఏం పర్వాలేదమ్మా, నీకు అక్కడ ఉన్నారు అక్కడ ముగ్గురు ఇక్కడ నుంచి ఇదే పాఠశాల నుంచి వెళ్ళిన పిల్లలు అక్కడ ఉన్నారండి. 4th ఇయర్లో ఉన్నారు, 3rd ఇయర్లో ఉన్నారు, 2nd ఇయర్లో ఉన్నారు. ప్రతి ఏటా ఏ ఏటా విడిచిపెట్టకుండా IIITకి పంపిస్తున్నటువంటి చాలా తక్కువ పాఠశాలలో మన పాఠశాల ఒకటండి. IIIT సీట్ రావడం అంటే ఆ తల్లిదండ్రులకు 10 లక్షలు 15 లక్షలు మిగిలించేసినట్టే. అలాంటి ఆణిముత్యాలు ఇక్కడ తయారవుతూ ఉన్నారు. ఇంకా ఏమన్నా ప్రైజ్ ఉన్నాయా? హై స్కూల్
తోడుగా ఒక 12 ఏళ్ల పిల్లాడు ఈ పాఠశాల వ్యవస్థాపక వారసుని మనోడు వేదాంత్ పట్టుమని 12 ఏళ్ళు లేవు. యుఎస్ నుంచి మన ల్యాబ్కి పిల్లలకు అవసరమైనండి కొన్ని కిట్స్ తీసుకొచ్చాడు, సైన్స్ కిట్స్ తీసుకొచ్చాడు. అవన్నీ మన పిల్లల కోసం మన ల్యాబ్కే ఇవ్వబోతున్నాడు. రానున్నారా? సరే, వీరమల్ల కోటేశ్వరరావు గారి ట్రస్ట్ పేరుతో తండ్రి సూర్యనారాయణ గారు ఇంటర్మీడియట్ పిల్లలకు, ఫస్ట్ వచ్చిన పిల్లలకు, అదే విద్యార్థికి సెకండా, ఇది ఇంటర్లో సెకండ్ ప్లేస్ వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసారా? సెకండ్ ప్లేస్ వచ్చిన వారికి 1000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇచ్చేసారా? ఫస్ట్ వచ్చిన వాడికి 2000 ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ వచ్చిన వాడికి 1000 రూపాయలు ఇస్తున్నారు. పి గాయత్రీదేవి ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయికి వీరమల్ల సూర్యనారాయణ గారు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2000 రూపాయలు ఇస్తున్నారు. మన పిల్లే. ఎం సత్యవేణి సెకండ్ ప్లేస్ వచ్చిన అమ్మాయి ఎం సత్యవేణి. ఈ అమ్మాయికి 1000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే 10th క్లాస్లో సెకండ్ వచ్చిన అమ్మాయి ఎవరు ప్లేస్? 10th సెకండ్ ప్లేస్ కాళ్ళ ఉష, కే ఉష. ఈ అమ్మాయికి కూడా 1000 రూపాయలు ప్రైజ్ ఇస్తున్నారు.
కళాశాల ప్రిన్సిపల్ వారు కాలేజీ తరపున విద్యార్థులకు లెక్చర్స్ కూడా ఆయన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా సన్మానం. సభకు నమస్కారం. మరి ఇదే క్యాంపస్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వేగేశ్వరపురం నందు గత విద్యా సంవత్సరం అంటే 2016-17 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ చూపినటువంటి టాప్ 5 సెకండ్ ఇయర్లో టాప్ 5 ఫస్ట్ ఇయర్ నుంచి టాప్ 5 విద్యార్థుల్ని సత్కరించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ పేర్లు పిలిచిన క్రమంలో దయచేసి సంబంధిత విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్తో సహా వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. సెకండ్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ ప్లేస్ పి గాయత్రీదేవి 963 అవుట్ ఆఫ్ 1000. కార్పొరేట్కి ధీటుగా 963 మార్కులు సాధించిన పి గాయత్రీదేవి బైపీసీ 1000కి 963. పి గాయత్రీదేవి మన కళాశాలలో బైపీసీ చదివి 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి మరి కాలేజ్ ఫస్ట్గా నిలిచింది. ఈ అమ్మాయిని సత్కరించవలసిందిగా మరి సుబ్బారావు గారిని సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాం. చప్పట్లు కొట్టాలి. ఈ సన్మానాలు ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం వాళ్ళకి అభినందన, అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మరియు భావి విద్యార్థులందరికీ మంచి ప్రేరణ కలగాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వాళ్ళందరినీ అభినందిస్తూ చప్పట్లు కొట్టండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి చప్పట్లు భవిష్యత్తులో మనం కూడా కొట్టించుకోవాలని మీరందరూ మంచి ఉత్సాహంతో బాగా చదువుతారని ఆకాంక్షిస్తున్నాం. సెకండ్ ప్లేస్ ఎం సత్యవాణి ఎంపీసీ నుంచి 952 మార్కులు, 1000కి 952 మార్కులతో ఎం సత్యవేణి. థర్డ్ ప్లేస్ ఎస్ శ్రీదివ్య ఎంపీసీ నుంచి శ్రీదివ్య 950 మార్క్స్. ఎస్ శ్రీదివ్య ఎంపీసీ 950 మార్క్స్.
బైపీసీలో 950 అంటే గ్రేటే. పిల్లలు దయచేసి చప్పట్లు కొట్టాలి. తక్కువ అన్న. డి అనూష 927 మార్క్స్. డి అనూష 1000కి 927 మార్కులు. ఏంటి అనుకుంటుంది ఇక డి శివసత్య 921 మార్కులు. అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి మరి టాప్ 5 వచ్చినటువంటి విద్యార్థులు పి సునీత ఎంపీసీ, ప్రస్తుతం ఎంఐ సెకండ్ ఎంపీసీ చదువుతుంది. ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 432 మార్కులు సంపాదించుకుంది. డి విజయలక్ష్మి, ప్లీజ్ కమ్. డి విజయలక్ష్మి 427 మార్కులు. 470 గాను 427 మార్కులు. చప్పట్లు చప్పగా ఉన్నాయి, కొంచెం పట్టాలి. డి పోసిరత్నం 420 మార్కులు. నెక్స్ట్ ఏ మధు సాయి కుమార్. మీరు గమనించాలి, ఇప్పుడు వరకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా విద్యార్థులే. మరి ఇప్పుడు ఈ టాప్ 10లో ఉన్నటువంటి ఈ అబ్బాయి ఫస్ట్ బాయ్ ఏ మధు సాయి కుమార్. నాలుగు 420 మార్కులు. ఎం సాయి మణికంఠ ఎం సాయి మణికంఠ 418 మార్కులు. థ్యాంక్ యూ సార్.